నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోయేందుకు తప్ప బుడ్డ పైస లేదు, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక 100 కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. పక్కనే ఉంటుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇటువంటి కథలే చెప్పిండ్రు, పెద్ద పెద్ద కథలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, మీకు అక్కడ 6000 ఇండ్లు ఇస్తాం, 4000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నేను జూబ్లీ హిల్స్లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్ పక్కనే ఉంది, ఎలక్షన్ అయిపోయి 16 నెలలు అయింది, 16 నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు. ఒక్క పైసా ఇచ్చిండా, ఒక్క రోడ్ వేసిండా, ఒక్క ఇల్లు కట్టిండా? దయచేసి అక్కడ ఉన్న మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి, మోసపోకండి.